హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తా, మరి డైలీ 24 అవర్స్ చూడను. సో ఫైనల్కి వస్తుంది కదా, మరి విన్నర్ అయ్యే ఛాన్స్లు ఎవరికి ఉన్నాయి? కళ్యాణ్ గారు ఎందుకండి? ఏమో నాకు తనలో జెన్యూనిటీ కనిపించింది. తను చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఒరిజినాలిటీ ఉంది. సో గేమ్స్ అన్ని కూడా బాగా ఆడతాడు. సో ఐ లవ్ ఫర్ కళ్యాణ్. వేస్తున్నారా మరి రెగ్యులర్గా? నేను వేస్తున్నా, నా ఫ్రెండ్స్ కూడా వేపిస్తా. సో ఇది పిఆర్ టీమ్స్ అంట కాదు, ఇంకోటి కాదు, నన్ను జెన్యూన్గా నాకు అనిపించింది నేను చెప్తున్నా. అంటే కామన్ మ్యాన్గా వచ్చి ఇంతవరకు రావడం ఎలా అనిపిస్తుంది కళ్యాణ్? లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ని తీసుకెళ్ళి రైతు బిడ్డ అని చెప్పి కొంచెం నాకు అది ఎందుకో నాకు నచ్చలేదు పల్లవి ప్రశాంత్. సో ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ కళ్యాణ్ చూసి నాకు నిజంగా జెన్యూన్ అనిపించింది. సో తను టైటిల్ విన్నర్ అవుతాడంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉంది. అంటే చాలామంది కామన్ మ్యాన్ అని మళ్ళీ ఇది ట్యాగ్ తీసుకునే విన్నర్ అవుతాడు అని అంటున్నారు. మీకేమనిపిస్తుంది? లేదు అలా అని కాదు, ఎవరైనా పాపం తను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి ఎదిగి వచ్చాడు. సో తనకి ఎవరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఏమీ లేదు. సో అలాంటి వాళ్ళు పైకి వెళ్తే సినిమాలో హీరోగా రావచ్చు, తర్వాత ఇంకేమైనా ముందుకు వెళ్ళొచ్చు. డిమాండ్ పవన్ ఎలా ఆడుతున్నాడు? అతను కూడా కామన్ మ్యానే కదా. డిమోన్ పవన్ మీద నాకు పెద్ద అభిప్రాయం లేదు. వస్తే ఏమన్నా తను థర్డ్ ప్లేస్లోకి ఏమన్నా వెళ్తాడేమో అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి చూస్తే నేను మొత్తం నేను చూడలేదు, కానీ అక్కడక్కడ చూశాను. నేను చూసినంత వరకు అయితే నాకు ఏదో ఫేక్గా ఆడాడు అనిపించింది అంతా. అంటే రీతు చౌదరితో బాండింగ్ ఎలా ఉండేది? కొన్ని ఎపిసోడ్స్లో అయితే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అని నాకు అనిపించింది, అంటే కొన్ని వీడియోస్లో. సో తనేమో నిన్న బయటకు వచ్చి మీ ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. ఇప్పుడే కదా బయటకు వచ్చింది, ఒక 2-3 డేస్ ఆగితే తనకి ఒంటరి ఆ ఫీలింగ్ తెలిసి ఐ మిస్ యూ డిమోన్ పవన్ అని చెప్పి ఏమన్నా సర్ప్రైజ్ ఇస్తుందేమో మరి నాకు తెలీదు. సో ఒకవేళ దరిద్రం బాగలేక అదృష్టం బాగుండో కలిసి వచ్చి డిమోన్ పవన్ కనుక విన్నర్ అయితే అప్పుడు కనుక రీతు చౌదరిలో ప్రేమ చిగురించి ఏమన్నా పెళ్లి చేసుకుంటుందేమో మరి. సో మరి ఎలిమినేషన్ కరెక్టేనా రీతు చౌదరిది? 100% నాకు రీతు చౌదరి ఎందుకు మొదటి నుంచి నచ్చలా. ఏమో తన ఓవర్ యాక్షన్, ఎక్స్ట్రాలు, ఆ పిచ్ యాక్టింగు, దాన్ని ఏమంటారు, ఆర్టిఫిషియల్గా అనిపించింది. జెన్యూన్గా ఉన్నట్టు నాకు అనిపించలా. ఏదో బయట యాక్టింగ్ చేసినట్టే లోపల కూడా యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. సో నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, మీకు ఎలా అనిపించిందో జనాలకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. సో ఆడిన చోట ఆడింది, నాకైతే అమ్మాయికి గేమ్ కానీ అది కానీ ఫేక్ అనిపించింది. సో అందుకే నేను ఆ అమ్మాయికి అది సపోర్ట్ చేయను, రీతు చౌదరికి. తను వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. సో దానివల్లే ఆడియన్స్ కూడా అమ్మాయిని టాప్ 5కి వెళ్లకుండా ఇంటికి బయటకు పంపించారనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇమాన్యుయల్ గారి గేమ్ ఎలా ఉంది? బాగుంది, బాగా ఆడుతున్నాడు. తను కూడా చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన మనిషి. సో టాప్ 5లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో తను ఏమన్నా లాస్ట్కి వచ్చేసరికి టాప్ 3-4లో ఉన్నప్పుడు ఏమన్నా మనీ కోసం ఏమన్నా కాంప్రమైజ్ అయ్యి, మనీ అంటే వేరే మనీ కాదు, ఆ మనీ బాక్స్ ఆఫర్ ఇస్తారు చూ నాగార్జున గారు, అలాంటి వాడికి టెంప్ట్ అవ్వకుండా ఉంటే కనుక ఆడియన్స్లో ఎప్పటికీ ఒక హార్ట్లో ఉంటాడు. అంటే స్టార్టింగ్లో చూసినప్పుడు కొంచెం విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని ఇమాన్యుయల్ ఫస్ట్, కానీ ఇప్పుడు పడిపోయాడు, గ్రాఫ్ పడిపోయింది. నాకు అయితే మన కళ్యాణ్ గారు ఎందుకో బెస్ట్ వస్తాడు అనిపిస్తుంది. సో కళ్యాణ్ కొట్టాలంటే చాలా కష్టం. కళ్యాణ్ని ఓడించేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తనుజ. ఎందుకు అనిపించింది? ఒక అమ్మాయి అని కూడా తన గేమ్ అవన్నీ నేను చూస్తున్నా. సో నేను చూసినప్పుడల్లా కూడా అమ్మాయి బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. సో నాకు అది నచ్చింది. ఇప్పటి వరకు లేడీ విన్నర్ లేరు కదా, అయితే బాగుంటుంది మరి. అయ్యారు కదా బిందు మాధవి ఒకసారి, అది ఓటీటీ సీజన్ కదా, మెయిన్ సీజన్లో ఎవరు అవ్వలేదు. ఇప్పుడు మాత్రం థియేటర్లో 7 టైమ్ చూపిస్తున్నారు ఏంటి, ఇది కూడా టీవీలోనే కదా. టీవీ అది ఓటీటీ కదా, ఓటీటీలో చూస్తే చాలా తక్కువ మంది చూస్తారు, టీవీలో నాకైతే తనూజ అవదనిపిస్తుంది. నేనైతే తనూజకు సపోర్ట్ చేయను, నాకైతే కళ్యాణ్ని నచ్చాడు, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా. అందరూ ఓట్ చేయండి కళ్యాణ్కి. 1 to 5 ఆర్డర్ టాప్ 5 మీరు చెప్పండి. ఫస్ట్ కళ్యాణ్ గారు, సెకండ్ తనూజ, థర్డ్ వచ్చేసి అయితే సుమన్ శెట్టి కానీ భరణి గారు కానీ, ఫోర్త్ సంజనా గారు, ఫిఫ్త్ వస్తే ఎమాన్యుయల్. అంతే. నెక్స్ట్ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? మంచి టఫ్ క్వశ్చన్ వేసేసావు, మరి చెప్తే ఏమనుకుంటారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే భరణి, లేకపోతే మన ఇమాన్యుయల్. గేమ్ ప్రకారం. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలి అంటే కనుక
డిమ్యూన్ పవన్ కూడా ఈ వారం లేపేస్తారేమో అని చిన్న టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే బయట చిలక ఉంది కాబట్టి గోరంకను కూడా బయట దూసేస్తారేమో అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, మరి జనాలు ఏమనుకున్నారో నాకు తెలియదు.